వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. యేసే పరిష్కారం ప్రతి ఉదయం 11:30 రాత్రి 9:30 గంటలకు ప్రసారం అవుతోంది. వీక్షించండి. బైబిల్ 3వ పర్యాయము ముగింపు దిక్కుగా పరిష్కారం కొనసాగుతోంది. ఆ తదనంతరం యూట్యూబ్ ఛానల్లో 4th టైం తెలుగు భాషతో పాటు ఆల్ ఇండియన్ లాంగ్వేజ్లో డబ్బింగ్స్ చెప్పేటట్టుగా, తద్వారా 130 కోట్ల భారతీయులు బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వినగలిగేటట్లుగా అప్లోడింగ్స్ చేయించడం ద్వారా ఒక వినూత్నమైనటువంటి విశేషమైన ఒక భారీ కార్యక్రమం చేపట్టినాయి అన్నాను. మీ ప్రార్థన కావాలి, మీ సహకారం కావాలి. స్టూడియో నిర్మాణం చేస్తున్నాం, మీ సహకారం కావాలి. 3వ పర్యాయం బైబిల్ ముగించడానికి మీ సహకారం కావాలి. నేను కొద్దిమందిని కలుస్తున్నాను, వాళ్ళు స్పందిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. మీ కుటుంబాన్ని కూడా నేను దర్శించగలుగుతాను. ప్రభు మీకు ప్రేరణ ఇచ్చినట్లయితే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయొచ్చు. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం మాదేపల్లి రోడ్ వాస్తవ్యులు చిన్ని శ్రీనివాసరావు గారు, కుమారుడు వెంకటేష్ గారు, కోడలు భార్గవి దేవి గారు సహకరిస్తున్నారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. శ్రీనివాస్ గారు అడిగిన వెంటనే స్పందించి 3వ పర్యాయం బైబిల్ ముగించుటకు తన సహకారంగా ఇచ్చిన ఈ ఎపిసోడ్కై కృతజ్ఞతలు. వెంకటేష్ గారు PhD కంప్లీట్ చేశారు, బిడ్డకు ఇచ్చిన సైంటిస్ట్ ఉద్యోగం కొరకై వందనాలు. భార్గవి గారు మీరు ఇచ్చిన ఉద్యోగం స్టేట్ బ్యాంక్ ఉద్యోగం కొరకై వందనాలు. మీ దాసురాలు, మీ దాసుడు ఒక స్థలంలో ఉండినట్లుగా ఒక ఏర్పాటు జరిగించమని విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభువా, ఈ యవన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరింత ఎక్కువ ఎత్తైన కొండలపై వారిని ఎక్కించండి. శ్రీనివాస్ గారి కుమార్తె కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి సహోదరి కొరకు, వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. an alarm, ఒక హెచ్చరిక, జాగ్రత్త అనే ఒక హెచ్చరిక జారీ అవుతోంది. బైబిల్లో మనకు హెబ్రీ పత్రికలో 6 మేజర్ అలార్మ్స్ అండ్ వార్నింగ్స్ ఉన్నాయి. వాటిలో 3వ అధ్యాయంలో ఇది ఒకటి. జాగ్రత్తగా చూచుకోండి, జాగ్రత్తగా చూచుకోండి, జాగ్రత్తగా టేక్ కేర్, టేక్ కేర్. టేక్ కేర్ అనే పదం మనందరికీ తెలుసు. టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, టేక్ కేర్ అబౌట్ ద థింగ్స్ యూ హ్యాడ్. జాగ్రత్త తీసుకో, జాగ్రత్త తీసుకో, జాగ్రత్త తీసుకో అంట. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్, టేక్ కేర్ అబౌట్ యువర్ మనీ, టేక్ కేర్ అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్. జాగ్రత్త కలిగి ఉండాలంటాం. ఈ లోకంలో అన్నింటికీ జాగ్రత్త ఉంటుంది, మనకు అన్నింటికీ జాగ్రత్త ఉంటుంది. ఫర్ అవర్ ఆల్ కైండ్స్ ఆఫ్ బిలాంగింగ్స్, మనం కలిగి ఉన్న సమస్తాన్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాం. పౌలు హెచ్చరిక చేస్తున్నది దేని గురించి అంటే హృదయమును గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. మీలో ఎవనికైనా విశ్వాసము లేని దుష్ట హృదయము, దేవుని విడిచిపోయేటువంటి దుష్ట హృదయము ఒక్కవేళ ఉంటుంది అని అనలా, ఒకవేళ ఉండునేమో బ్రదర్స్, లెస్ట్ దేర్ బి ఇఫ్
any of you an evil, unbelieving heart, leading you to fall away from the living God. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ వార్నింగ్ అమాంగ్ ఆల్ వార్నింగ్స్ ఇన్ ద లైఫ్. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది ఏమిటంటే, యూదులు ధర్మశాస్త్రం ఎరిగిన వారు, యూదులకు ప్రవక్తలు ఉన్నారు, యూదులకు మందిరం ఉన్నది, యూదులకు వాగ్దానాలు ఉన్నాయి. ఇన్ని ఉన్న తరువాత యేసుక్రీస్తు ప్రభువును గూర్చి దేవుడు ఆయన యూదులకు తన కుమారుణ్ణి పంపించినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేటువంటి, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేటువంటి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేటువంటి, దేవుడిచ్చిన అవకాశమును విడిచిపెట్టేటువంటి ప్రమాదము కలిగిన దుష్ట హృదయము మీలో ఉన్నదేమో, ఒకవేళ ఉన్నదేమో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సెల్ఫ్ చెక్కింగ్. కొన్ని చోట్లకు మనం వెళ్ళినప్పుడు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. మీ సామానులు మీరే భద్రపరుచుకొనవలెను, మీ సామానులకు మీదే బాధ్యత అని బోర్డులు పెడతారు. మీ సామానుకు మీదే బాధ్యత. ఆర్టీసీ బస్సు ఎక్కుతాము, మనకి ఒక ప్రొవైడెడ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ మన సామాను పెట్టుకుంటాం. అక్కడ మనం సామాను పెట్టుకున్నప్పుడు పెట్టుకోవటం విషయంలో ఆ స్థలం నీకు రిజర్వ్ అయి ఉంటుంది ఖచ్చితంగా, నీ సీటు తిన్నంగా. కానీ అక్కడ పెట్టిన తరువాత అది అలాగే అక్కడే ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ఆర్టీసీ తీసుకోదు, యాజమాన్యం తీసుకోదు, లేకపోతే రైల్వేలో తీసుకోరు, లేదంటే ఎయిర్క్రాఫ్ట్లో తీసుకోరు. అది మీ బాధ్యత. మీ సామాను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే, వాళ్ళది కాదు. దే విల్ ప్రొవైడ్ ద సీట్ అండ్ ప్రొవైడ్ ద ప్లేస్ ఫర్ లగేజ్. సింపుల్, దట్స్ ఇట్. బట్ యూ షుడ్ టేక్ కేర్ అబౌట్ యువర్ లగేజ్, రైట్? మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే మనం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు తలపైకెత్తి చూసుకుంటూ ఉంటాం. ఏదైనా స్టాప్ వచ్చేప్పుడు, దిగి వెళుతున్నప్పుడు చూసుకుంటాడు. ఒక రోజున రేడియో విశ్వవాణిలో పనిచేస్తున్నాను. ఒంగోలు నుంచి వస్తున్నాను. ఒంగోలు నుంచి నేను గుంటూరు వస్తున్నాను. గుంటూరు వస్తున్నప్పుడు అది డీలక్స్ బస్సు. ఇది 1995లో జరిగింది. 95 జనవరి 6th or 5th నేను క్యాలెండర్స్ తీసుకొని వస్తున్నాను. గుంటూరులో డిస్ట్రిబ్యూట్ చేయాలి నేను. అవి నేను రోల్ చేసి ఉన్నవి నేను కూర్చున్న సీటు పైన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత బస్సు ఊళ్ళోకి వచ్చేటప్పుడు చీకటిగా ఉంది. బస్సు ఊళ్ళోకి వచ్చేటప్పటికి ఆపుతారు. ఆ చీకట్లో నేను పెట్టినటువంటి ఆ ప్యాక్స్ ఎవరో పట్టుకొని దిగిపోతున్నట్టుగా అనిపించింది. వాడు పట్టుకొని దిగటమే హీ స్టార్టెడ్ రన్నింగ్. బస్సు మూవ్ అయిపోయింది, నేను బస్సులో ఉండిపోయాను, వాడు పారిపోతున్నాడు. వాడి చేతిలో ఆ బ్యాగ్స్ ఉన్నాయి, అవి ఆ రోల్స్ ఉన్నాయి, క్యాలెండర్ రోల్స్. ఎందుకంటే ఒక్కొక్కటి ఆ రోజుల్లోనే అది ₹6 ₹5 ఉండేది. 25 అంటే ₹125 కట్టాలి నేను ఆఫీస్కి. 2 రోల్స్ 50 క్యాలెండర్స్ ఉన్న కట్ట వాడు పట్టుకొని దిగిపోయాడు. నేను అనుకున్నాను వాడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఏదో ఒక రోల్ అయి ఉంటుంది, దానిలో ఏముందో వాడికి తెలియదు. క్యాలెండర్స్ అని నాకు తెలుసు, వాడికి తెలియదు కదా పట్టుకెళ్ళినోడికి. వాడు ఏమనుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అవి వాడు అమ్ముకోలేడు కూడా వాటిని. వాడిని పట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. నేను ఆ బస్సు ఆయన్ని అడిగాను, అరే సార్ నా లగేజ్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన గబగబా బండి ఆఫ్ చేశాడు. అప్పటికే నేను కొంచెం దూరం వచ్చేసాను, వాడు వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ వచ్చి ఉసూరుమంట నేను వచ్చి మళ్ళీ బస్సు ఎక్కాను.
సో ఇవి నా బిలాంగింగ్స్, ఇవి ఎవరు తీయరు అని నేను అలాగే కూర్చుని ఉండి నిర్లక్ష్యముగా ఉండి మెలకుగా లేకపోవడంతో అవి పోగొట్టుకున్నాను. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 95 అంటే 2005, 15, 24 years క్రితం జరిగిన సంగతి నేను చెప్పాను. రైట్. మరి అటువంటప్పుడు పౌలు గారు చెబుతున్న మాటల్ని ఒక్కసారి ఆలోచిస్తే దుష్ట హృదయం మీలో ఉండునేమో. అసలు ఉన్నదే దుష్ట హృదయం. మానవుడికి ఉన్న హృదయమే చెడిపోయిన హృదయం. ఇర్మియా గ్రంథం 17:9 హృదయము అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవరు? నేను ఉదయాన్నే లేచి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చదువుకున్నాను ఇవాళ ఎర్లీ మార్నింగ్ 4 o'clock. అది చదివి నేను బైబిల్ స్టడీకి వెళ్ళాను. అది అందులో నన్ను ఆకర్షించిన పదము కొంటిని అంటే చేసుకుంటుని, ఉంచుకుంటుని, ఆలోచించుకుంటుని అంటే కొంటిని అనే పదం నేను అండర్లైన్ చేసుకుంటూ వచ్చేది మెనీ టైమ్స్ ఇన్ దట్ పర్టికులర్ చాప్టర్. సొలొమోను గారు రాస్తూ నేను ఇలా అనుకుంటుని, చేసుకుంటుని, ఉంచుకుంటుని అన్నీ హీఈస్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ అబౌట్ హిస్ హార్ట్. తన హృదయాన్ని గురించి మాట్లాడుతూ వచ్చి చివరికి వచ్చి అంటాడు వ్యర్థం అని మాట్లాడు. తను హ్యాపీగా ఉండాలనుకున్నాడు, తను చూడాలనుకున్నంత చూశాడు, తను తినాలనుకుని తిన్నాడు, తను అనుభవించాల్సింది అనుకున్నాడు, ద్రాక్ష తోటలు నాటించాడు, పట్టణాలు కట్టించుకున్నాడు, ఇండ్లు కట్టించుకున్నాడు, అన్నీ కట్టించుకున్నాడు, ఆనందించాలనుకున్నాడు, ఆనందించాడు, ఉపపత్తులు తెచ్చుకున్నాడు, అన్నీ చేశాడు. ఫైనల్గా అన్నీ కూర్చొని ఆలోచన చేసినప్పుడు మతి లేకపోవటను గుర్చినటువంటి విషయాన్ని గురించి ఆలోచించాలని పూనుకున్నప్పుడు అది కూడా వ్యర్థమని ఆయన తెలుసుకున్నాను. కాబట్టి ఈ హృదయం ఉంది చూశారు, మానవ హృదయము మనతో మాట్లాడుతూ ఉంటుంది. అందుకని రిక్ వారెన్ ఒక ప్రత్యేకమైన ప్రసంగం చేశాడు. లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఆల్వేస్. దేవుని స్వరాన్నే వినండి అని అంటూ నీ మనస్సులో వస్తున్న స్వరాలు ఎవరివి? The commandments you are receiving or the thoughts you are receiving in your heart belongs to whom? ఎవరికి చెందినవి? అది ఆలోచించినప్పుడు ఒకటి సాతాను శబ్దం, 2 దేవుని యొక్క శబ్దం, వాయిస్ ఆఫ్ గాడ్, వాయిస్ ఆఫ్ ద డెవిల్ ఆర్ ద ఎనిమీ, అండ్ ద థర్డ్ వన్ వాయిస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ మనస్సులో నీ మాటలు నీకే వినబడుతూ ఉంటాయి. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేద్దాం, అలా చేద్దాం. యు ఆర్ గైడింగ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఒకసారి ఆగాలి. గ్రేట్ ఫిలాసఫర్స్ ఆన్ ద ఎర్త్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, తర్వాత గ్రేటెస్ట్ సైంటిస్ట్స్ ఆన్ మైండ్, టాప్ పీపుల్ ఇన్ వెల్త్ క్రియేటింగ్, ఇట్లాంటి వాళ్ళందరి నేను చాలామంది వాళ్ళ అభిప్రాయాలు వింటూ వచ్చాను. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే నీ మనస్సు నీ స్వాధీనాన్ని పెట్టుకొని నీ మనస్సుతోటి నువ్వు ఎన్ని చేయొచ్చు అని చెప్తూ వచ్చాను. బట్ ద బైబిల్ సేస్ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని చెప్పి. ఆల్ ద ఫిలాసఫర్స్, వెల్త్ క్రియేటర్స్, సైంటిస్ట్స్, టాపర్స్, సక్సెసర్స్ అంతా కూడా చెప్పింది ఏంటంటే మైండ్. ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ మైండ్, ట్రస్ట్ యువర్ బిలీవ్స్. యూ కెన్ బిలీవ్ అండ్ యూ కెన్ అచీవ్. చాలా చెప్పేశారు. ప్రసంగి చెప్పింది ఒకటే చెప్పాడు. సొలొమోను గారు సామెతలో చెప్పాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి. ఇట్ ఈస్ కరప్టెడ్ వన్. ఇట్స్ ద కరప్టెడ్ వన్. పాడైపోయింది అది. అందుకని పౌలు అన్నాడు దుష్ట హృదయం. ఏమిటి దుష్ట హృదయం? ఎవరి దుష్ట హృదయం? ఏం చేస్తుంది దుష్ట హృదయం? జీవము గల దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఈ దుష్ట హృదయం. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. అందుకనే 99% టాపర్స్ ఆర్ atheists in many fields. 97% of atheists can be recognized only in the universities, not in the colleges. స్కాలర్లీ పీపుల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైపోతారంటే దేవుడు లేడు అని అనుకుంటారు.
నేను బ్రూస్ లిప్టన్ లాంటి వాళ్ళని, పెద్ద పెద్ద వాళ్ళని, నెపోలియన్ హిల్స్ లాంటి వాళ్ళని చాలామంది నేను విన్నాను. ఐన్ ర్యాండ్ లాంటి వాళ్ళని నేను విన్నాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అబ్జెక్టివిజం చెబుతున్నప్పుడు యూ షుడ్ గెట్ ఎవ్రీథింగ్ టు యూ, టువర్డ్స్ యూ, ఫర్ యూ. దట్ ఈస్ ద డిసైట్ఫుల్ హార్ట్. దుష్ట హృదయము దేవుని విడిచిపోతుంది. అసలు మొట్టమొదట అబ్సల్యూట్ అనే పదం మీద ఈ వాక్యం చెప్పే ముందు నేను మా నాన్నగారితో కూర్చొని చాలాసేపు మాట్లాడాను. అబ్సల్యూట్, ఫైండింగ్ ద అబ్సల్యూట్స్. Absolute is nothing but the reality which unchanged by any circumstances. ఈ అబ్సల్యూట్స్ని కనుగోవాలనేటువంటి ఒక భావన నీకు వద్దు. మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం నువ్వు తినద్దు, తింటే నువ్వు చచ్చిపోతావు. ప్లే గాడ్, దేవునితో ఆట ఆడారు. ఆదాము అవ్వలకు దేవుడు చెప్పింది ఓన్లీ వన్ రిస్ట్రిక్షన్, not to eat the fruit of good and evil. దేవుడు కొన్ని వేల చెట్లు పెట్టాడు, వేల ఫ్రూట్స్ ఇచ్చాడు, కానీ ఒక్క ఫ్రూట్ తినద్దన్నాడు. there is nothing evil in the fruit, but the evil is in the heart of a human being. కాబట్టి ప్రభు చెప్పింది ఏంటంటే, చెక్ యువర్ హార్ట్. ఇట్ షుడ్ ఆల్వేస్ ఒబే టు గాడ్. దేవునికి నిత్యము లోబడి ఉండేటట్లుగా నీ హృదయాన్ని చూసుకో. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకని అంటాడు, నీ హృదయములో నుండి జీవధారలు ప్రవాహం చేస్తాయి, జీవపు ధారలు వస్తాయి నీ హృదయం నుంచి. కాబట్టి నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. నీ హృదయంలో నుండి నిన్ను జీవింపచేసేటువంటి అనేక సంగతులు దేవుడు బయటకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి, దాన్ని పాడు చేసుకోకూడదు. దేవుడు ముందే చెప్పాడు, టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. దేవుడు స్వచిత్తము అనేది ఇచ్చాడు మానవునికి, స్వతంత్రము అనేది ఇచ్చాడు, విల్ అండ్ ఒలేషన్. దేవుడు ఆయన మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. డూ దిస్, డోంట్ డూ దిస్. యూ కెన్, ఇఫ్ యూ డూ దిస్ ఇట్ విల్ హ్యాపెన్, ఇఫ్ యూ డోంట్ డూ దిస్ దిస్ విల్ హ్యాపెన్. ఈ పండు తిన్నదిన నిశ్చయముగా నీవు చచ్చెదవు. సింపుల్. చెప్పినప్పుడు ఇప్పుడు మానవుని ఎదుట ఒక స్వరం ఉంది. అదేమిటంటే దేవుని స్వరము మాత్రమే. దేవుని స్వరం చెప్పుచున్నది, ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు. నిరభ్యంతరంగా మిగతా పండు తినచ్చు, ఈ పండు తినకూడదు. ఇట్ ఈస్ ద ఫార్బిడెన్ ఫ్రూట్. నిషిద్ధం మీకు. ఎందుకు? అందులో పాపం ఉందా? అందులో పాపం లేదు. దీనిలో మంచి చెడు తెలివినిచ్చే గుణం ఉంది, అది వద్దన్నాడు. ఫైండింగ్ అవుట్ ద అబ్సల్యూట్స్ ఇందులో ఉంది, వద్దన్నాడు. దేవుని అబ్సల్యూట్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. అంటే ఇంకా అలాంటిది లేదు, కంప్లీట్. ఆ దేవుణ్ణి లా నేను అయిపోవాలా. అది అపవాది వాడిలో పెట్టింది ఏంటంటే, ఆయన ఎదుట పెట్టింది ఏంటంటే, ఆదాము ఎదుట, నువ్వు పండు తిన్న దినమున నీ కనులు తెరవబడతాయి, నువ్వు చావనే చావవు, నువ్వు దేవుని వలె అయిపోతావు. Absolute is the ultimate reality, not affected with any other circumstance. Self-existence of God, ultimate and absolute. కాబట్టి మానవుడు ఏమనుకున్నాడంటే, నేనే అంతమం అయిపోవాలా, దేవుడు ఏమై ఉన్నాడో నేను కూడా అదే అవ్వాలి. అప్పటికే వాళ్ళు దేవుని పోలిక, అప్పటికే వాళ్ళు దేవుని స్వరూపం. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ద గాడ్ హ్యాస్ గివెన్ అంటు దెమ్. దేవుడు వారికి ఏమిచ్చాడో దానితో వారు తృప్తి పడక వారు దేవుని వలె అవ్వాలనుకున్నారు. దే వాంట్ టు బికమ్ గాడ్. At that point they are like God, but they don't want to be like God, to be like with God, and they want to become God. దేవునిలా ఉండాలి అని అనుకోవటం కాదు, వాళ్ళు దేవుడై ఉండాలి అనుకున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం.
అదే ఆ హృదయం యొక్క ప్రాబ్లం. అందుకనే చెప్పాడు, ఆ ఫ్రూట్ తినదురా నాయన, మీరు అది తింటే ఫైండింగ్ అబ్సల్యూట్స్ ట్రై చేస్తారు మీరు, అప్పటి నుంచి మీకు మరణమే వస్తుంది. యూ విల్ డై షూర్లీ. కాబట్టి దేవుడు చెప్పినటువంటిది ఏంటంటే, మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ పండు తింటే జరిగేది ఏంటంటే, వెంటనే జరిగేది ఏంటంటే, మీకు సంభవించేది ఏంటంటే, మీ అంతటా మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెత్? మీనింగ్ ఆఫ్ ద డెత్ ఇన్ 2:17 ఆఫ్ ద జెనసిస్, ఆదికాండము 2:17లో మా మరణము అంటే అర్థం ఏమిటి అని మనం చూస్తే, మరణము అంటే లీవింగ్ గాడ్ ఆన్ దేర్ ఓన్, దేవుని యొక్క సన్నిధిని, దేవుణ్ణి వ్యక్తిగతంగా విడిచిపెట్టి తమంతట తాము దూరంగా వెళ్ళిపోవటం. దాట్స్ హ్యాపెండ్. దేవుడైన యెహోవా తోటలోనికి వచ్చినప్పుడు ఆదాము హవ్వలు ఏం చేశారు? చెట్ల మధ్యకు దూరంగా వెళ్ళిపోయి దాక్కున్నారు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే మనసు వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళకి తెలుసు దేవుని దగ్గర రావాలని, తెలియక కాదు, కానీ రాలేకపోతున్నారు. ఎందుకంటే వారి దుష్ట హృదయము వారిని రానివ్వటం లేదు. ద హార్ట్ ఈస్ డిసీట్ఫుల్. ఇట్ బికేమ్ డిసీట్ఫుల్. ఇట్ డిసీవ్స్ Adam and Eve. Likewise you and me. మిమ్మల్ని నన్ను కూడా దేవుని దగ్గర రానివ్వద్దు, మనుషుల దగ్గర పంపిస్తుంది. గురువుగారు ఇప్పుడు ఈ టైంలో ఈ పని చేయించండి అని అడుగుతారు, మనిషి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు ఇప్పుడు ఈ మందులు ఇలా వేసుకుంటే బాగుంటుందా? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇంజనీర్ గారు ఈ ఇల్లు ఇలా కడితే బాగుంటుందా? ఇంజనీర్ దగ్గరికి పోతారు. ఏమంటే ఈ టైంలో ముహూర్తం పెట్టుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? ఆస్ట్రానమర్స్ దగ్గరికి పోతారు. Instead of going to God, instead of reaching the Lord, instead of consulting the God, human beings always try to consult the people and others. ఒక్కడు మూర్ఖుడు ఉంటాడు, ఏమంటాడు, వాళ్ళందరూ చెప్పేది కదా, నాకే తెలుసు, నాకే తెలుసు అంతా. దేవుడు కూడా నా అంత తెలివిగలడు కాదంట. నేను ఇవి చాలామంది ఎథీస్ట్స్ అని చెప్పుకునే వాళ్ళ దగ్గర నేను చూశాను. పర్వర్టెడ్ రిలీజియస్ లీడర్స్ దగ్గర కూడా చూశాను ఇది. నేను వాళ్ళకి తెలిసింది, వాళ్ళు పర్వర్ట్ అయింది, వాళ్ళు ఖచ్చితం అనుకొని కొన్ని వాక్యాలను చూసుకొని ఇది ఇలా జరిగిపోతుంది అని అనుకుంటారు. కాబట్టి పౌలు ఏమైనా హెచ్చరిక చేస్తాడంటే, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ డిసీట్ఫుల్ హార్ట్. ఒకవేళ మిమ్మల్ని దేవుని జీవము గల దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా మీ హృదయం చేస్తుందేమో, జాగ్రత్తగా చూసుకోండి. దాట్ ఈస్ ద వార్నింగ్. మీకొక్కటే పరీక్ష అండి, యామ్ ఐ విత్ మై గాడ్ ఆర్ నాట్? నేను ఎప్పుడు ఏం చెప్తున్నానంటే, మీ హృదయం అనేది ఒక సింహాసనం. మీ హృదయము అనేది ఒక సింహాసనం. ఈ సింహాసనం మీద ముగ్గురు కూర్చునే అవకాశం ఉంది. ముగ్గురు కూర్చునే అవకాశం ఉంది. ఒకటి దేవుడు ప్రథమంగా, రెండవది అపవాది, మూడవది నువ్వే. నీ అంత నువ్వే కూర్చోవచ్చు. కాబట్టి ప్రతి మనిషి ఒక ఆజ్ఞకి లోపడతాడు, ఒక కమాండ్కి లోపడతాడు. ప్రతి క్రియ ఒక ఆజ్ఞను బట్టి జరుగుతుంది, ఒక కమాండ్ని బట్టి జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను మీతో, బ్రదర్ కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, ఇట్ ఈస్ ద కమాండ్. వెంటనే మీరు మంచినీళ్ళు తీసుకొచ్చే ఇస్తారు, ఇంకోటి ఎవరు. ఎందుకంటే నేను మీకు మంచినీళ్ళు తెండి అని చెప్పాను, మీరు మంచినీళ్ళు తెస్తారు. మజ్జిగ తెండి అంటే మజ్జిగ తెస్తారు, రైట్? కూల్ డ్రింక్ ఇవ్వండి అంటే కూల్ డ్రింక్ ఇస్తారు. ఎవ్రీ వర్క్ ఇనిషియేట్స్ and begins with one commandment. Then who is commanding you and your heart and your life? That's very important. అక్కడ మనం దేవుణ్ణి పెట్టుకున్నామా ఆ హృదయం మీద? ఎవరు కూర్చున్నారు నీ హృదయపు సింహాసనం మీద? దేవుడా? దేవుడు కూర్చుంటే దేవుని వాక్యము నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తుంది. అందుకనే కీర్తనకారుడు 119వ దావీదు కీర్తనలో 8 రకాలుగా దేవుని వాక్యాన్ని వర్ణించాడు. దేవుని మాట,
దేవుని ఆజ్ఞ, దేవుని నియమము, దేవుని కట్టడ, దేవుని యొక్క చాలా 8 kinds of synonymous used there. కనుక దేవుడి నుంచి ఈ మాట వస్తుంది, ఈ మాట వస్తే దేవుడి నుంచి చేయాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నా మాటలు మీ యందు, మీరు నా యందు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టం అది అడగండి, మీరు బహుగా ఫలించినట్లుగా మీరు నా యందు నిలిచి ఉండండి అన్నాడు. కాబట్టి మీ హృదయము అనేటువంటి సింహాసనం మీద ఎప్పుడైతే యేసుక్రీస్తును, దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని పెట్టుకుంటారో అబ్సల్యూట్లీ విల్ బి ఆల్ రైట్, మీరు చాలా బాగుంటారు. కానీ మీ పరిస్థితులు మీకు చుట్టుపక్కల ఉన్న వారికి భిన్నంగా అనిపించవచ్చు, కానీ మీ హృదయం వరకైతే మీరు చాలా బాగుంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అప్పుడు రెండో వ్యక్తి ఎవరంటే సాతానుడు కూర్చుంటాడు ఆ సీట్లో. సాతానికి ఒకటే ఒక లక్షణం ఉంది, అదేంటంటే ఏది దేవుడు చెప్పాడో అది తప్పని చెప్పటం, అది అబద్ధం అని చెప్పటం, వాడు అబద్ధం చెబుతూ అబద్ధాన్ని నమ్మించటం. రైట్? ఈ హృదయ సింహాసనం మీద అపవాదం తెచ్చి కూర్చోబెట్టుకుంటే అపవాది చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే గాడ్ ఈజ్ రాంగ్, గాడ్ ఈజ్ అ లయర్. దేవుడు అబద్ధికుడు, దేవుడు తప్పు చెబుతున్నాడు, దేవుడు డిస్ట్రాయరు, దేవుడు నిన్ను పాడు చేస్తాడు, దేవుడు అంత చెడ్డోడు లేడు. డోంట్ బిలీవ్ గాడ్, డోంట్ బిలీవ్ గాడ్, డోంట్ బిలీవ్ గాడ్. దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద డెవిల్. అంతే మనం వీ డోంట్ బిలీవ్ గాడ్, దట్స్ ఇట్. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. డిసొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే నీకు వస్తున్న ఈ కమాండ్స్ ఉన్నాయి చూసావు, నీ బ్రెయిన్కి, నీ కాన్షియస్ మైండ్కి వస్తున్న ఈ కమాండ్స్ ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నారు? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే దేవుడు నీ హృదయమును వినుచు ఉన్నాడు, వినుచు ఉండగా నీవు వాట్ ఐ హ్యావ్ డన్, నేనేం చేసి తిని అనేది ఆలోచన లేకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా. యుద్ధ రంగములో గుర్రము తన ఇష్టము వచ్చినట్లు పరిగెత్తునట్లుగా మీరు పరిగెత్తుచూ ఉన్నారు అన్నాడు ఇర్మియా. ఒక్కసారి యుద్ధంలోనికి, యుద్ధ రణరంగంలోనికి గుర్రము వెళ్ళినప్పుడు అదుపు తప్పది ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. మానవ మనస్సు, మానవ తలంపులు గజిబిజిగా పరుగులెత్తున్నాయి. దుష్ట హృదయం. మూడవది, నిన్ను నువ్వు కూర్చోబెట్టుకుంటావు ఆ థ్రోన్ మీద. దేవుడు కూర్చున్నాడా? సాతానుని కూర్చోబెట్టావా? లేకపోతే నువ్వే కూర్చున్నావా? An atheist. It is the trap of the Satan. It is the trap of the Satan. సాతాను యొక్క కుట్ర ఏంటంటే atheist, no God. You are ultimate and absolute. You don't need anyone to help you. You don't anyone to guide you. You don't need to anyone to tell you anything. You know everything. You are wiser. You are greater. You are top. That is the voice of the God. Devil. That is the voice of the devil deceiving you always. అదే చెబుతున్నాడు, మీలో దుష్ట హృదయం ఉందేమో చూసుకోండి. దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో. ఒక్కవేళ వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో. యు ఆర్ ద జ్యూస్. మీరు యూదులు, మీరు ధర్మశాస్త్రం కలిగి ఉన్నారు, మీరు ప్రవక్తలను కలిగి ఉన్నారు, మీరు మందిరాన్ని కలిగి ఉన్నారు, ఇన్ని కలిగి ఉన్నారు, ప్రధాన యాజకుని కలిగి ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ క్రీస్తులో నెరవేరాయి. ఈ క్రీస్తును దేవుడు మీ కొరకు పంపగా ఆ క్రీస్తును విడిచిపెట్టి వెళ్ళిపోయే మనసు ఉంటుందేమో చూసుకోమన్నాడు. లెట్స్ ప్రే. నేటి వాక్య భాగానికి సహకారం ఇచ్చిన చిన్ని శ్రీనివాసరావు గారు, వెంకటేష్ గారు, వారి యొక్క సతీమణి భార్గవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు. Let us examine our heart, check our heart every day, every minute, every second. And let us not allow any devil and myself or ourselves to sit on the throne of our heart. మా హృదయ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టుకుని సహాయం చేయండి. నిన్నే మా హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టుకుని బ్రతికే భాగ్యం దయచేయండి. యేసు నామాన్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.